మన ట్రైన్స్లో ఇప్పుడు సీసీటీవీస్ అమర్చబోతున్నారు. మనం ఎక్కే ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయి కదా, ఆ డోర్ దగ్గర 2, ఈ డోర్ దగ్గర 2, మొత్తం నార్మల్ ట్రైన్స్లో ఏమో 4, లోకోస్లో ఏమో 6 లోకో ఇంజిన్స్ ఉంటాయి కదా, వాటిలో ఏమో 6 అమర్చబోతున్నారు. ఆల్రెడీ టెస్టింగ్ అయింది లోకోస్లో అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ అని చెప్పారు. యూనియన్ మినిస్టర్ ఈ సీసీటీవీస్ అని చెప్పి మొత్తము గో చెప్పారనమాట, రెడీ టు గో అని చెప్పి. అదే మొత్తం 74,000 కోచెస్ ఉన్నాయి, అదేవిధంగా 15,000 లోకోస్ ఉన్నాయి. దగ్గర 4 లక్షల సీసీటీవీ కెమెరాస్ అమర్చబోతున్నారు. దీని ద్వారా వీళ్ళు థెఫ్ట్స్ కానీ, అదేవిధంగా అల్లచిల్లర చేసేవాళ్ళు కానీ, దొంగతనాలు ఏమైనా చేసేవాళ్ళు కానీ, ఏమన్నా మిస్బిహేవింగ్ కానీ, ఎటువంటి అనుమానాస్పదంగా చేసే యాక్టివిటీస్ ఏమన్నా చేసేవి కానీ అవన్నీ దొరకబడతారు. అండ్ ఇవి హై డెఫినిషన్తో ఉండాలి, రాత్రిపూట కూడా, చీకటి టైంలో కూడా. అదేవిధంగా 100 వేగంతో వెళ్తున్నప్పుడు కూడా కెమెరాస్ చాలా క్లియర్గా క్యాప్చర్ చేయగలగాలి అనే విధంగా తయారవ్వాలి. ఆర్ఎల్స్ అట్లాంటి కెమెరాస్ని వీళ్ళు అమర్చాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. సో దట్ బయట నుంచి కూడా ఇప్పుడు మనం కొన్ని ఏరియాస్లో చూస్తుంటే కనుక రాళ్ళు సిరుతారు, వాటర్తో కొడతారు, ఇట్లాంటి అల్లరి చిల్లరి వెధవలు ఉంటారు, వీళ్ళని కూడా దొరకపట్టాలి. సో దట్ ఎనీ స్మాల్ మిస్టేక్ తీసుకెళ్లి బొక్కలో తోయటమే, సో దట్ నెక్స్ట్ టైం చేయరు వాళ్ళు. ఎవరైనా ప్రలోభ పెట్టి లేదా మోటివ్ వేరేది పెట్టుకొని రాజకీయ నాయకులైనా కానీ ఎవరైనా కానీ వేరే వాళ్ళని ఉసికొల్పి చేయిస్తుంటే కనుక వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. చేసిన వాడే కాదు, చేయించిన వాడిని కూడా పెట్టాలన్నమాట. సో దట్ ఆ చైన్ మొత్తం పడితే లోపల బొక్కలో ఒకసారి పోలీస్ లాఠీ దెబ్బ చవి చూస్తే కానీ వీళ్ళు సెట్ అవ్వరు. నాకు తెలిసి ఇది అమర్చిన తర్వాత మన వాళ్ళు వందే భారత్ ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ కొత్తగా లైక్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రైన్స్ని దింపిన మన వాళ్ళేమో దాంట్లో నుంచి ఇరక్కొట్టుకుంటాం, కొన్ని తీసుకెళ్ళిపోవడం ఇలా చేస్తున్నారు. బట్ అలవాటు చేయాలి. దీంట్లో కూడా కొంచెం డ్యామేజ్ అయితే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంతమంది దొంగిలిస్తారు, ఇట్లాంటి అదవులు ఉంటారు, దొంగిలిస్తారు. బట్ ఇన్ అ లాంగ్ టర్మ్ దిస్ గోనా హెల్ప్ ద నేషన్ ఇన్ బిల్డింగ్ ఇట్ స్ట్రాంగర్, క్రైమ్ ఫ్రీ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం ఎక్కువగా కానీ, అంతా మానిటరింగ్ అనేది 360 degreesలో ఉండేటట్టుగా కానీ ఉండబోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్ us see how effective it gonna be.